శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. యథాతథంగా ఇందులో భాగంగా 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 17 భాగాలుగా నేటి వరకు చెప్పుకున్నాం. అంటే 17 రోజులైంది ప్రారంభించనమాట. చతుర్థ స్కందం. ఇక 18వ భాగం ఈరోజు చెప్పుకుందాం. దక్షస్థుతి. నిన్న మనం దక్షుడు తన యజ్ఞాన్ని పూర్తి చేసినందుకు, యజ్ఞంలో ప్రత్యక్షమయ్యటమే పూర్తి చేయటం అన్నమాట. ఆ రోజుల్లో అంటే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు నారాయణుడు. ఆయన స్తుతించున్నాడు. మహానుభావ, దేవతలు దేవా, నీవు స్వస్వరూపంతో ఉన్నప్పుడు ప్రకృతి సంసర్గం వల్ల నిర్ముక్తుడుగా ఉన్నాను. అనగా బ్రహ్మరుద్రాదుల్లాగా నువ్వు ఎప్పుడు ప్రకృతి సంసర్గంతో ఉన్నావు, నిర్ముక్తుడిగా ఉన్నావు. అందువల్ల ఇప్పుడే చదువుకున్నాం భగవద్గీతలో ఇదే విషయం. నేను సృష్టించున్నా, కర్మ చేస్తున్నా, కర్తనైనా అకర్తనే నేను అని కదా. బ్రహ్మరుద్రాదుల్లాగా నువ్వు ఎప్పుడు ప్రకృతి సంసర్గంతో ఉండవయ్యా. అందువల్ల నువ్వు శుద్ధుడివి, పాపరహితుడివి. నీకు రాగద్వేషాలు ఏమీ ఉండవు. నువ్వు అద్వితీయుడివి, నిర్భయుడివి. ఒకసారి మాయను నిరసిస్తావు, ఒక్కోసారి ఆ మాయను అనుసరిస్తావు. లీలా మానుష రూపాలను ధరిస్తావు. నువ్వు స్వతంత్రుడివి. అయినా మాయకు లొంగి రాగాదులు ఉన్నవాళ్లాగా రాముడు, కృష్ణుడైన మొదలైన అవతారాలను ధరించి దర్శనమిచ్చావు. అంచేత ఈ లోకానికి నువ్వే ప్రభువు అని, తక్కిన బ్రహ్మరుద్రాదులు నీ మాయా వైభవ మూర్తులని, అందువల్ల లోకాలకు ప్రభువులు కారని భేదదృష్టితో ఉన్న నన్ను మన్నించు. ఈ విశ్వానికి హేతువైన శివుడు, బ్రహ్మదేవుడు, దిక్పాలకులు, సకల చరాచర జీవకోటి అన్నీ కూడా నువ్వే. అంటే శివుణ్ణి తిరస్కరించినందుకు బాధపడుతున్నాడు అనమాట. ఆ శివుడు, బ్రహ్మ కూడా నువ్వేనని తెలుసుకోలేకపోయానయ్యా. ఇన్ని రోజుల నుంచి దానికి క్షమాపణ వేడుకుంటున్నాను. జీవకోటి అంతా కూడా నువ్వే, ఒక శివుడే బ్రహ్మ కాదు. నీకంట వేరైనది ఈ విశ్వంలో లేనేది. విశ్వం విష్ణు వషట్కారో, విష్ణు సహస్రనామంలో మొదటి శ్లోకం. ఇలా ప్రార్థించగానే ఆ తర్వాత ఋత్విక్కులైన వాళ్ళు కూడా అన్నారు, స్వామి, మేము వాసుదేవుని యొక్క శాపం వల్ల యజ్ఞాది కర్మల యందు ఆసక్తులమయ్యాం. వేదాల్లో ప్రతిపాదింపబడిన ధర్మలక్షణాల్లో కలది యజ్ఞం. ఆ యజ్ఞంలో ఇంద్రాది దేవతల రూపంతో నీవే సాక్షాత్కరిస్తూ ఉంటావు. నువ్వు యజ్ఞస్వరూపుడివి, నిష్కించనుడివి, నిర్మలుడివి, నిరవజ్యుడివి. మాధవా, గోవిందా, హరి, ముకుంద, నువ్వు చిన్మయమూర్తివి, నిత్య సౌభాగ్యశాలివి. నీ యథార్థ స్వరూపాన్ని మేము గ్రహింపలేమయ్యా. సదస్సులు కూడా అంటే వేదం యజ్ఞాన్ని నిర్వహించిన వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. యజ్ఞకర్త, యజ్ఞాన్ని చేసిన వాడు దక్షుడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రార్థన చేశాడు. తర్వాత సదస్సులు అంటే యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళు కూడాను భక్తులను అనుగ్రహించే ఓ దేవదేవా, సంసార మార్గం శోకమనే కారు చిచ్చు మంటల చీకాకైందయ్యా. అది కష్టాలనే గొప్ప కోటలతో దాటరానిది. అది ఎవడనే క్రూర సర్పంతో కూడింది. పాపపు పనులు చేసే దుర్జనులనే పెద్ద పుల్లలతో నిండింది. అంతులేని సుఖ దుఃఖాలనే కాలకూట విషంతో నిండిన గుంట వంటిది. ఎటువంటి ఆశ్రయం కూడా లభ్యం కానట్టిది, దిక్కులేనిది. అటువంటి సంసార మార్గంలో సంచరిస్తూ ఎండమావుల నుండి ఇంద్రియ వాంఛల్లో పడి కొట్టుమిట్టాడుతూ నేను, నాది అనే భావాలకు కారణాలైన దేహం, గేహం వంటి గొప్ప బరువును మోస్తూ ఉండే పరమ మూర్ఖులైన మానవులు నీ పాదపద్మాలను ఎప్పుడూ చూడలేరు స్వామి. ఆ తర్వాత పరమశివుడు కూడా స్తుతించాడు విష్ణుమూర్తిని. వరద నిరీహ యోగి జనవర్గ సుపూజిత నీ పదాబ్జముల్. మన పోతన గారు రాస్తున్నారు కమ్మటి పద్యం. నిరతము అంతరంగమున నిల్పి సమగ్ర భవత్ పరిగ్రహ స్ఫురణ ధనర్చు నన్ను అతిమూఢులు సంతతము అమంగళాచరణంచు పల్కాది సమ్మతినే గడియింప అచ్యుతా అచ్యుతా. యోగులు నిన్ను పూజిస్తారయ్యా. నీ పాద పద్మాలు కామపురుషులకు సర్వపురుషార్థాలని ఇచ్చేవి. వారిని నిత్యం మనస్సులో నిలుపుకొని నీ సంపూర్ణ దయను పొందిన నన్ను చూచి బుద్ధిహీనులు అంటారు, వీడు అమంగళమూర్తి అంటారు. అయినా కూడా
ఆ నిందను నేను లెక్క చేయను స్వామి అన్నాడు పరమశివుడు. అంటే అంతకుముందు నిందించాడు కదా దక్షుడు, అలా నిందించడాన్ని నేను లెక్క చేయనయ్యా. భృగు మహర్షి ఇలా వేడుకున్నాడు, పద్మనాభ, దుస్తరమైన నీ మాయకు చిక్కి తత్వజ్ఞానము ఆచ్ఛాదితము అగుటం వల్ల బ్రహ్మ మొదలైన శరీరధారులు కూడా నీ మహామహిమను గ్రహింపలేరయ్యా. చూపుల చేతనే నువ్వు భక్తుల ఆపదలను తొలగింపగల పద్మాక్షుడివి. నాకు నిత్యానందాన్ని ప్రసాదించి నన్ను కాపాడు స్వామి అన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు శివుడు అయిపోయింది. తర్వాత భృగుడు యజ్ఞాన్ని నిర్వహించిన భృగుడు ఆ విధంగా చెప్పాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, ఎదురుగా ఉన్న పదార్థాలను మాత్రమే గ్రహించే శక్తిగా నేత్రాది ఇంద్రియాల ద్వారా పురుషుడు నీ మాయామయ రూపాన్ని మాత్రమే చూస్తాడయ్యా. మానవుడు చూచేదంతా కూడా నీ స్వరూపం కాదు. సంపూర్ణమై జ్ఞానార్థాలకు సత్వం మొదలైన గుణాలకు నెలవై అసత్తుల కంటే వేరై సాటిలేనిదై విలక్షణమైన నీ రూపాన్ని జీవులు చూడలేరు స్వామి. అసద్వస్తులే మాయామయమైనవి. నువ్వు దానికన్నా భిన్నుడువని సత్పురుషుల యొక్క అభిప్రాయం. నువ్వు నిర్వికారుడివి, నిరంజనుడివి, నిష్కలంకుడివి, సర్వేశ్వరుడివి, క్రియారహితుడివి, విమలాత్ముడివి, విశ్వవిధాతవు, నిరవజ్యుడవు, వేదవేద్యుడవు, ఆనందస్వరూపుడవు, భవబంధాలను పటాపంచలు చేసేవాడివయ్యా. ఆ తర్వాత దేవేంద్రుడిలా స్తుతించాడు, దితి సంతాన వినాశ సాధన సముద్దీప్తాస్త బాహా సమన్వితమై యోగి మనోనురాగకరమై వెల్గొందు నీ దేహమాయతమైనట్టి ప్రపంచము బలను మిథ్యాభూతముంగామి శాశ్వతముంగా మదిలో తలంతు హరిదేవా దైవ చూడామణి. రాక్షసులను సంహరించే ఆయుధాలతో దేదీప్యమానంగా ప్రకాశించే 8 బాహువులతో కూడినది, యోగుల అంతరంగాలకు ఆనందం కలిగించేది అయిన నీ దేహం శాశ్వతమైనది స్వామి. ఈ ప్రపంచంలాగా అశాశ్వతమైనది కాదు. ఓ శ్రీహరి, ఓ దేవదేవ, ఓ దేవతా చక్రవర్తి, అటువంటి నీ స్వరూపాన్ని నేను నా మనస్సులో భావిస్తున్నానయ్యా. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ, పాంచభౌతిక తత్వములానే హారతినిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వేడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ, పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.